రమేష్ గారు జన విజ్ఞాన వేదిక ప్రముఖ హేతువాది వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా అయ్యప్ప భక్త జేఏసీ నుంచి ప్రేమ్ గాంధీ గారు నమస్తే అండి. నమస్కారం. ఎస్, ఏ విధంగా చూస్తున్నారు మీరు? దీనికి సంబంధించి రకరకాలైనటువంటి విమర్శలు అయితే వస్తున్నాయి. సర్వమతాలని ఒకలాగే చూడాలని ఉపాసన చెప్పటం, అయ్యప్ప మాల ధరించి దర్గాలోకి ఎందుకు ప్రవేశించారు, బేషరతుగా క్షమాపణ చెప్పాలని రకరకాలైనటువంటి డిమాండ్లు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఎందుకు వెళ్ళకూడదు అనేది ప్రధానమైనటువంటి ఒక ప్రశ్న. ఏం చెప్తారు మీరు దానికి? ముందుగా వివిధ ప్రేక్షకులు చూస్తున్నటువంటి ప్రేక్షకులకు అలాగే వివిధ విశ్లేషకులు అందరికీ నమస్కారం. ఇక్కడ మనం వాస్తవాలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. రామ్ చరణ్ గారు మండల కాలం పాటు దీక్షలో ఉన్నారు. వారు దీక్ష స్వీకరించారు. 40 రోజుల పాటు వాళ్ళు దీక్ష నియమాలకు పూర్తిగా వాళ్ళు కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఆయనకు ఉన్నది. దర్గాకి వెళ్ళడమే తప్పు. దానికి తోడు దర్గాకు వెళ్ళిన తర్వాత అక్కడ వారు బొట్టు తీసేయడము, అంటే అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్పిన వెంటనే అక్కడ బొట్టు తీసేయడము, తర్వాత తలకి వారు ఏదో తలకేదో క్లాత్ కట్టుకోవడము, తర్వాత వారు సంబోధించినప్పుడు అందరికీ అక్కడ ఏదైతే ముస్లిం మతాచారం ప్రకారం పలకరించేటువంటి విధానం, అందరికీ వాళ్ళు చెప్పేటువంటి విధానము, ఇదంతా కూడా పూర్తిగా సనాతన ధర్మానికి ఆయన తీసుకున్నటువంటి దీక్షని అయ్యప్పల్ని అవమానించినట్టుంది. కాబట్టి మేము భావించి ఆయనకు చెప్తా ఉన్నాము. తెలిసి జరిగిందా తెలియక జరిగింది తెలుసు, తప్పకుండా మీరు చేసినటువంటి తప్పుని పశ్చాత్తాప పడుతూ క్షమాపణ కోరమంటా ఉన్నాము. అయ్యప్పనే క్షమాపణ కోరమంటాం కానీ మాకు బహిరంగ క్షమాపణ ఏం చెప్పమంటలేము. సనాతన ధర్మం అని గట్టిగా చెప్పుకునేటువంటి వీళ్ళ కుటుంబం, ఎందుకంటే మొదటి నుంచి కూడా చాలా సందర్భాల్లో మేము ఎవరైతే మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి చిరంజీవి గారు అనేక సందర్భాలు వారు ఆంజనేయ స్వామి భయభక్తుడు, అలాగే నిరంతరంగా అయ్యప్ప స్వామి మాల వేసినటువంటి వ్యక్తులు, అదే పరంపర నుంచి రామ్ చరణ్ గారు రావడం మేము చాలా సందర్భాల్లో వారు స్వాగతించినట్టు దాఖలాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో కార్తీక మాసం వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా మాల ధరించినప్పుడు మేము ఆయనని ఎంతో ఆదర్శంగా తీసుకున్నటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. సెలబ్రేట్ అయ్యి ఉండి కూడా పూర్తి ఏదైతే నియమాలు ఉన్నాయో నియమాల్ని పాటిస్తున్నారని ఆదర్శంగా తీసుకున్నటువంటి దాఖలు ఉన్నాయి. కానీ ఈసారి ఎందుకు ఇట్లా జరిగింది అంటే ఏ ప్రమేయం ఉంటే జరిగింది. ఇంకోటి ఆయననే చెప్తా ఉన్నాడు, ఏఆర్ రెహమాన్ గారు చెప్పినందుకు నేను వెళ్ళినాను. మేమేమంటున్నాము, ఏఆర్ రెహమాన్ గారు చెప్పారు కాబట్టి మీరు వెళ్ళిర్రు, పర్వాలేదు. అదే మీ ఆయన స్నేహానికి మాటిచ్చి స్నేహానికి విలువిచ్చి మీరు వెళ్ళారు కదా, ఆయన్ని కూడా మీరు మీ ఇంటికి పిలవండి, లేదా మీరు భిక్ష పెట్టి పిలవండి, లేదా పూజ చేసి పిలవండి. అప్పుడు మన సనాతన ధర్మంలో ఇతర మతాలను ఎట్లయితే గౌరవిస్తా ఉన్నామో వాళ్ళు కూడా గౌరవిస్తారు అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. మనం గౌరవించడం కాదు కండి, ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు గౌరవించుకునేటువంటి విధానం అన్ని మతాలు ఉండాలి. సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే పరమతాన్ని కూడా గౌరవిస్తాం తప్ప ఎక్కడ కూడా ఇచ్చేయడం. వీళ్ళు ఏంటంటే పరమతాన్ని గౌరవిస్తూ సనాతన ధర్మాన్ని ఈయన తీసుకున్నటువంటి దీక్షని ఖచ్చితంగా ఆయన నియమాల్ని పాటించకుండా చేసిన చర్యకే మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆయనకు ఒకటే చెప్పినాము, 4-5 రోజులు సమయం ఇచ్చినాము, దయచేసి మీరు సానుకూలంగా స్పందిస్తారని. ఎందుకంటే మీ పట్ల మీ కుటుంబం పట్ల అనేకమైనటువంటి అభిమానం ఉన్నటువంటి అనేక మంది జనాలు ఉన్నాము. సనాతన ధర్మాన్ని మీరు కాపాడుతున్నారని. ఏంటండి సమాధానం లేకపోతే తప్పకుండా మేము ఒకటే చెప్తా ఉన్నాము. మేము ఎందుకంటే వాళ్ళ బాబాయ్ ఏమో సనాతన ధర్మానికి ఒక దిక్సూచి అయినప్పుడు అబ్బాయి ఇట్లెందుకు అనేదే మా అభిప్రాయం. ఆయన ఒకవేళ చెప్పకపోతే మేము 2 రోజులు వ్యవధి అయిపోయింది, ఇంకా 2 రోజులు వేచి చూస్తాము. 2 రోజుల తర్వాత ఆయన ఏదైతే సినిమా ప్రమోషన్ కోసం, ఏదైతే గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్ కోసం మేము కూడా గేమ్ చేంజర్ ఏ స్థాయిలో గేమ్ చేంజ్ చేయాలో చేయగలుగుతాం. మేము ఖచ్చితంగా ఫ్యాన్స్ గా అవసరం ఉందంటే ఆయన సినిమాని బైకాట్ చేస్తాము, లేకుంటే ఆయన వ్యవహారాన్ని బైకాట్ చేస్తాము. రేపు రాను సందర్భం వచ్చిందంటే ఆయన ఇంటిని కూడా ముట్టడించేటువంటి ప్రయత్నం చేస్తాం తప్ప మా మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి ఇది పద్ధతి సరైనటువంటి పద్ధతి కాదు. దయచేసి ఆయన సానుకూలంగా స్పందిస్తాడని మేము మొదటి నుంచి అనుకుంటా ఉన్నాము. ఎందుకంటే మనమే చెప్తా ఉన్నాము, ఆయన మాల వేసుకొని ఉన్నాడే కాబట్టి, మాలలో ఉన్నప్పుడు సొంత అన్ననైనా తమ్ముడినైనా లేదా మిత్రులను ఎవరిని సంబోధించినా స్వామి అని సంబోధిస్తారు. ఆయన అక్కడ పోయి ఆదాబర్జీ అనడము, తర్వాత వారి యొక్క ఏదైతే వారి మతాచారం ప్రకారము పూర్తి శైలిని వారు నిర్వహించడం మాకు చాలా బాధాకరమైనటువంటి విషయం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎస్ రైట్, మాట్లాడదాం దీనికి సంబంధించి. అన్సారీ గారు.